పేరు శంకర్ కిషోర్ పెనుమల్లి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏదైతే బ్రిటిష్ కాలం హయాంలోనే మనం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 29 చట్టాలు ఉన్నాయి మనకి. దాన్ని 4 లేబర్ కోడ్లుగా విభజించారు నరేంద్ర మోడీ గారు. గత మనం 9 సంవత్సరాలుగా లేబర్ కోడ్లు రద్దుకై ఉద్యమిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఏం చలనం లేకుండా ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ నాడు ఆ 4 లేబర్ కోడ్లని ఆయన అమల్లోకి తీసుకొని వచ్చాడు. ఇది నిజంగా రాజ్యాంగ వ్యతిరేకం. అంబేద్కర్ గారు పాపం ఆయన అందించినటువంటి రాజ్యాంగం ద్వారా ప్రజలకి, సామాన్యులకి, కార్మికులకి, కర్షకులకి వచ్చినటువంటి హక్కులను కాలరాస్తూ ఈరోజు ఆయన చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పెన్ను స్ట్రోక్ తోటే కోట్ల మంది కార్మికుల తలరాతను మార్చే విధంగా ఈ చట్టాలను తీసుకొని వచ్చి 4 లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకొచ్చారు. ఇది చాలా దుర్దినం. రాజు అంటే నిరంకుశ పాలన వైపు మీరు భారతదేశాన్ని నడిపించాలనుకున్నారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి సమగ్రమైనటువంటి అన్ని మతాలు, అన్ని కులాలు కలిసినటువంటి ఒక గొప్ప వ్యవస్థ ఇది, ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ వ్యవస్థను మీరు రద్దు చేసి రాజరికం వైపు తీసుకెళ్లాలంటే ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు. కాబట్టి ఒక మనిషి ఒక రోజుకి 24 గంటల సమయంలో 8 గంటలు పనిచేసుకోవడానికి, 8 గంటలు నిద్రపోవడానికి, 8 గంటలు మన కాలకృత్యాలు తీర్చుకొని మన కుటుంబ సభ్యుల యొక్క పనులు చేసుకోవడానికి, ఆ రోజు 100 ఏళ్ల క్రితమే పెద్ద మేధావులు, కార్ల్ మార్క్స్ లాంటి వాళ్ళు, గొప్ప వాళ్ళందరూ దీన్ని రచించి ఈ విధంగా ఉండాలి కార్మిక వ్యవస్థకి అని చెప్పి ఒక మనిషి మనుగడకి అని చెప్పి రాస్తే దాన్ని కాలరాస్తూ ఈరోజు మీ ఇష్టానుసారంగా చేసేటటువంటి కార్మిక వ్యతిరేక ద్రోహి నరేంద్ర మోడీ అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇది ఆరంభమే. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం బీజేపీ చెప్పు చేతల్లో కింద నలుగుతూ వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా దానికి ఇక్కడ సై అంటా ఉన్నారు. భారతదేశం మొత్తం మీద ఎవరు 10 గంటల పని విధానాన్ని అమలు చేయకపోతే ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చప్పట్లు కొట్టి జయజయలంటూ వాళ్ళు ఇక్కడ 10 గంటల వినాదాలను తీసుకొని వచ్చారు. ఈరోజు 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే 16 గంటలు, 18 గంటలు, అవసరమైతే 24 గంటలు కూడా పనిచేసే పరిస్థితులు వస్తాయి. మహిళా కార్మికులకు చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మేము ఏఐటీయూసీగా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో ఈరోజు భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లా వ్యాప్తంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఆరంభమే. చివరి దాకా నరేంద్ర మోడీ దిగిపోయే వరకు కార్మిక వర్గం పోరాడుతుందని తెలియజేస్తున్నాను.